SLV గ్లాస్ అండ్ ప్లైవుడ్ హార్డ్వేర్ సమర్పించు పలమనేరు దసరా మహోత్సవం పవర్డ్ బై సాయి సాగర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ మరియు రాజ్ కంఫర్ట్స్ ద లక్షరీ రూమ్స్.
कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजिन्यै नमो नमः श्रीनगारमृताभ्यो नमः विराटमन्त्रपुष्पं समर्पयामि छत्रं समर्पयामि భక్తులందరూ అమ్మవారి హారతి తీసుకున్న తర్వాత ప్రసాద్ అమ్మవారి ఆశీస్సులు కోరుతున్నాము. ఈరోజు ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు బాల అందరూ ప్రసాదం తీసుకోవాలని మనం చేస్తున్నాము. ఇప్పుడు
జ్యోత్స్న ఒక మంచి పాట పాడుతుంది. దాని సౌండ్ ఎక్కువ పెట్టారు, అది ఎగిరిపోయింది. సౌండ్ ఎక్కువ పెట్టారు, పైన హార్న్ ఎగిరిపోయింది. ఏనా లేట్ చేసినావు? ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ఫస్ట్ ఒక నిమిషం పూజ చేయిస్తాను. మీరు పూజ అయిపోయిందమ్మా? అయిపోయిన వాళ్ళు ఉంటే నిమిషం ఉన్నాను, వాళ్ళు ఫోటో తీసుకునే. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు సందర్భంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలాగే బాలనాగమ్మ అలంకారంలో దర్శనమిస్తున్నారు. కంటావూరు సబ్స్టేషన్ వెనకాల ఉన్నటువంటి నాగాలమ్మ దేవాలయం నందు మొదటి రోజైనటువంటి ఈ రోజు కంటావూరు వాస్తవ్యులైనటువంటి వారిచే అమ్మవారి యొక్క అలంకరణ అలాగే ప్రసాద వితరణ జరుగుతున్నది. రేపు రెండవ రోజు అమ్మవారు పసుపు అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి వద్దకు వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని తరించవలసిందిగా కోరుకుంటున్నాం. పెట్టేస్తే అన్ని ఎక్కడైనా పోతుంది కదా. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु मम सर्व
ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి వేదోదకర్పూరనీరాజనం దర్శయామి శ్రీ గాయత్రీమాదేవతాభ్యో నమో నమః మహామంగళనీరాజనం సమర్పయామి. సర్వో జనాయ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీమాత్రే నమో నమః. పలంనేరు పట్టణంలోని కనకదుర్గా నగర్లోని వెలసి ఉన్న కనకదుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రిలో భాగంగా ఈ రోజు 2వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా, అంటే పలంనేరు పట్టణమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ రోజు, అదే కాకుండా మంగళవారం రోజు అమ్మవారికి రావుకాలు దీపాలని, అభిషేకాలని, ప్రత్యేక అలంకారాలని ఇలాగా భక్తులు భక్తి శ్రద్ధలుగా చేసి తమ మొక్కులు నెరవేర్చుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులవుతూ తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతున్నారు. అలాగే భక్తులందరినీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి శుభం భూయాత్. కడల మహర్షి దృశ్యం ఉమాశంకరం దర్శనం సరిజనమిహం దివేష్ కార్తికేయనం దర్శనం. ఓం గాయత్రీమాతే నమో నమః. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయిని నమః. ఓం సర్వభూతహితప్రదాయిని నమః. ఓం శ్రద్ధాయిని నమః. ఓం విభుతే నమః. ఓం శురభాయిని నమః. ఓం పరమాత్మకాయిని నమః. ఓం వాచనే నమః. ఓం పద్మలయాయిని నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచాయిని నమః. ఓం స్వాహాయిని నమః. ఓం స్వాహదాయిని నమః. ఓం శుద్ధాయిని నమః. ఓం విమలాయిని నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం దుష్టాయిని నమః. ఓం దరిద్రనాశిని నమః. ఓం నవగ్రహనాయకిని నమః. ఓం సర్వరోగ నివారిణి నమః. ఓం ధన్వంతరమూర్తే నమః. ఓం మహిషాసురమర్దిని నమః. ఓం మోహనరూపిణి నమః. ఓం మజగజవాహిని నమః. ఓం పద్మన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధిన్యే నమః. ఓం శుప్రహన్యే నమః. ఓం ప్రసాదముకన్యే నమః. ఓం ప్రభవే నమః. ఓం చంద్రన్యే నమః. ఓం చంద్రభుజన్యే నమః. ఓం చంద్ర సహోదరిణ్యే నమః. ఓం ఇందిరాయిని నమః. ఓం ఇంద్రహితలాయిని నమః. ఓం నిత్యపుష్టాయిని నమః. ఓం వివర్ణ్యే నమః. ఓం ఆదిత్యాయిని నమః. ఓం దివ్యాయిని నమః. ఓం దీప్తే నమః. ఓం లోకశోక వినాశన్యే నమః. ఓం ధర్మనిలయాయిని నమః. ఓం ధర్మ సంస్థాపనార్థాయిని నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాతృదేవతాభ్యో నమో నమః. అష్టోత్తర పూజనేన అధ్యకరిష్యామః. అనేక కోటి ప్రార్థనా నమస్కారం సమర్పయామి. రక్షాం ధారయామి నమస్కరోమి. శ్రీ మహాగాయత్రీ మాతృదేవతాభ్యో నమో నమః. ఓం హిరణ్యపాత్రం మదవ్య పూర్ణం దదాతి పదవ్యోసానేతి ఏకదా బ్రాహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి వేదోదక కర్పూర నీరాజనం దర్శయామి. రక్షాం ధారయామి నమస్కరోమి. శ్రీ గాయత్రీమాత కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. తథాస్తు.
దూరం అని మళ్ళీ కూడా మా వెంట అందరికీ నమస్కారం. ఈరోజు బసవేశ్వర స్వామి రెండవ రోజు గాయత్రీదేవి అలంకారం చేయబడింది. ఇది అక్కమహాదేవి తరఫున గాయత్రీదేవి అలంకారం రెండవ రోజు చేయబడింది. లోపల బసవేశ్వర స్వామికి అలంకారం చేయబడింది. ఇలాగే 10 రోజులు అలంకారం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి కాలభైరవ స్వామి, బసవేశ్వర స్వామి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఓయమ్మ నీకు హిమ వింధ్య పర్వతాలు నిలయాలు, దట్టమైన అరణ్యాలు, ఒక్క సెకండ్ మేడం. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराही त्रिपुरांबिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके सत्याद चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिकीं ఆలోచనామృతము సంగీత. పెద్దలు ఇంకోసారి పరిచయం చేస్తాను. నాకు కుడివైపున చివర కూర్చున్నారు గారు. వారందరూ కూడా మన దేవాలయం కోసం, మన ధర్మం కోసం ఎంతో జీవిత బీమా LIC నుంచి రిటైర్డ్ అయ్యారు. వారు చిన్నప్పటి నుంచి కూడా RSS కుటుంబ ప్రబోధన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతుంటుంది. దానికి సంబంధించి రాష్ట్రం మొత్తం మీద తిరుగుతూ
మన యొక్క కుటుంబ విలువలు ఎలా కాపాడుకోవాలి, హిందూ ధర్మంలో ఇంతకుముందు ఎలా ఉండేది ఏంటి. అద్భుతమైనటువంటి సంస్కృతి ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ సంస్కృతి మాత్రమే. కాబట్టి ఇటువంటి హిందూ సంస్కృతి పాటించేటువంటి ప్రజలు ఉండాలి. హిందువులు అటువంటి ప్రజలు ఉండాలంటే వాళ్ళకు భూభాగం ఉండాలి. మనకంటూ భూభాగం లేకపోతే హిందువులు నివసించి ఎక్కడ నివసించాలి, హిందూ సంస్కృతి ఎలా కాపాడుకోవాలి, హిందూ దేవాలయాలు ఎలా ఉంటాయి. కాబట్టి దేశం ఉండాలి. కలసేపులు జరిగాయి. శ్రీరాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం చేయాలని చెప్పి అనేక కరసేవలు జరిగితే పలమనేరు నుండి కూడా చాలామంది వెళ్ళారు. అక్కడికి పోతే అప్పుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఉంది. కరసేవకులు ఎవరు రావద్దండి, వస్తే కాల్చి చంపేస్తామని బెదిరించారు. అయినా కూడా అసలు పలమనేరు ముఖ్య కేంద్రం. ఎందుకంటే చిత్తూరు జిల్లా యొక్క విశ్వ హిందూ పరిషత్కి అప్పట్లో జిల్లా అధికారులుగా ముద్దప్ప గారు, రామిరెడ్డి సారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. చాలామందిని ఇక్కడ నుండి వాళ్ళు అయోధ్యకి తీసుకెళ్ళారు. అట్లా కరసేవ జరిగింది. చివరికి ఈ మధ్యనే మళ్ళీ భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం. మరి రాముడి చరిత్ర మనకందరికీ తెలుసు. రావణాసురుడు సీతను అపహరించిన తర్వాత శ్రీరాముడు అక్కడి నుండి మొదలుపెట్టి మొత్తం దేశమంతటా తిరుగుతూ రామేశ్వరం చేరుకున్నారు. రామేశ్వరం నుండి భారత కట్టి శ్రీలంకకి వెళ్ళి యుద్ధం చేశాడు. ఆ విధంగా మొత్తం భారతదేశం అంతటా కూడా మన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క పాద స్పర్శతో పునీతమైనటువంటి నేల. శ్రీరాముడి పాదాలు, శ్రీరామ యొక్క అడుగులతో నిండినటువంటి పుణ్య భూమి భారత భూమి. ఉత్తరం నుండి దక్షిణం వరకు శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి నేల. అలాగే మనకు తెలుసు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధురలో జన్మించాడు. మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు యొక్క జన్మభూమిలో ఉన్న ఆలయాన్ని కూడా ఔరంగజేబు కూల్చివేశాడు. ఇప్పటికి కూడా మనం అక్కడ వెళ్తే పక్కన ఒక మసీదు ఉంటుంది, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అవన్నీ చూసుకుని దాటుకొని మనం వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అక్కడ కృష్ణ జన్మస్థానంలో ఉన్నటువంటి మందిరాన్ని కూడా కూల్చివేయబడింది ఔరంగజేబు ద్వారా. ఆ శ్రీకృష్ణుడు కూడా తర్వాత ద్వారకలో, గుజరాత్లో ఉన్నటువంటి ద్వారక, ఇక్కడ వస్తుంది గుజరాత్, ద్వారకా నగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుడు. ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు నరకాసురుని చంపడానికి ప్రాగ్ జ్యోతిష్యపురం అని చెప్పి ఇలా వస్తూ అక్కడ దాకా మొత్తం ఇటువైపు దక్షిణం నుండి ఉత్తరం వైపు, పడమర నుండి తూర్పు వైపు, అంటే శ్రీరామచంద్రుడేమో తూర్పు, ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, శ్రీకృష్ణుడేమో ఇటువైపు నుండి ఇటువైపు నడయాడినటువంటి పవిత్ర భూమి మనది. ఆ విధంగా అనేక మంది మహాపురుషులు ఇక్కడ జన్మించారు. తర్వాత మనము హిందువులం ప్రకృతిని పూజిస్తాం. మనం తీర్థయాత్రలు చేస్తుంటాం, నదుల్లో మునుగుతుంటాం. నదుల్లో మునిగితే పాపాలు పోతాయంటుంటాం. అట్లా అనేకమైనటువంటి నదులు మనకు ఉన్నాయన్నమాట. ఇందాక ఒక శ్లోకం చెప్పారు, అందులో ఉంది గంగ యమున గోదావరి అని. గంగా సరస్వతి సింధు బ్రహ్మపుత్రశ్చ గండకి కావేరి యమున రేవ కృష్ణ గోదా మహానది అని. ఇవన్నీ కూడా పుణ్య నదులు. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ నదులకు పుష్కరాలను జరుపుకుంటాం. మనమంతా కూడా గోదావరి పుష్కరాలని, కృష్ణా పుష్కరాలని అలా వెళ్ళి మునిగి వస్తుంటాం. కొన్ని కోట్ల మంది వెళ్ళి మునిగి వస్తుంటారు అనమాట. ఆ విధంగా గంగానది హిమాలయ పర్వత ప్రాంతాల్లో పుడుతుందన్నమాట. హిమాలయాల్లో పుట్టినటువంటి గంగానది మనకు తెలుసు. గంగానది భూమి మీద ఎవరు తీసుకొచ్చారు? భగీరథుడు తన యొక్క పితృ వాళ్ళ తాత ముత్తాతలకు వాళ్ళకు మోక్షం కలిగించాలంటే వాళ్ళ కాలి బూడిద అయినప్పుడు గంగానది ప్రవహిస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్తే భగీరథుడు అనేక రకాల తపస్సులు చేసి గంగానదిని తీసుకొస్తారు. మరి గంగాదేవి భూమి మీదకి దూకాలంటే భూమి అతలాకుతలం అయిపోతుంది ఆమె యొక్క శక్తి ధాటికి. మరి ఏం చేయాలా? భూమి మీదకి ఎలా దూకాలా? భూమండలం మొత్తం కదిలిపోతుంది, అంతే, ఎవరు ఉండవు. మరి ఎవరు సాహసం చేస్తారు? ఆమె యొక్క శక్తిని భరించేటువంటి వ్యక్తి ఎవరు? పరమశివుడు, సాక్షాత్ పరమశివుడు. అతని గురించి మళ్ళీ భగీరథుడు తపస్సు చేస్తారు. అప్పుడు పాపం అన్నిటికీ ఓకే అనేవాడు ఎవరంటే మన దేవతల్లో శివుడు. విషం మిగమన్నా సిద్ధమే, గంగాదేవి దూకుతుంది ధరించాలన్నా సిద్ధమే. ఎవరు ఏదడిగి నుండి దూకి మళ్ళీ కిందికి దూకుతుంది. ఆ విధంగా హిమాలయ పర్వతాల నుండి మైదాన ప్రాంతంలోకి వచ్చేది హరిద్వార్. పాపాలు నశిస్తాయి.
3 నదులు ఉన్నాయి, ప్రత్యేకమైన నదులు. వాటిలో గంగా స్నానం అంటే గంగా నదిలో స్నానం చేస్తే